ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 2026లో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు అంటే విశాఖ 4వ పాదం వారు, అనురాధ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అదేవిధంగా జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు, వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశి కిందకు వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి వివిధ గ్రహస్థితులు ఎలా ఉన్నాయనేది మనం కనుక చూసినట్లయితే, మీరు ఒకసారి ఇక్కడ చూడండి. 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఇది వృశ్చిక రాశి. వీరికి తృతీయంలో రవి, కుజ, శుక్రులు అనుకూలంగా ఉన్నారు. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. అదేవిధంగా చతుర్థ స్థానంలో రాహు వ్యతిరేకంగా ఉన్నాడు. పంచమ స్థానంలో శని రజతమూర్తిగా ఉన్నాడు. పంచమ స్థానంలో శని అంటే నెగిటివ్ ఫలితాలు ఇస్తాడు. కానీ అదే టైంలో రజతమూర్తిగా ఉన్నందువలన కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఖచ్చితంగా శని ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా వీరికి అష్టమంలో గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు. మీకు వచ్చే సర్ప్రైజెస్ పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది. సర్ప్రైజెస్ ఏంటి, పాజిటివ్గా ఏంటి అనేది నేను చెప్తాను. అదేవిధంగా రాజ్యస్థానంలో కేతువు తామ్రమూర్తిగా ఉన్నాడు. రాజ్యస్థానంలో కేతువు శుభాలు కలిగిస్తాడు. ఇవన్నీ కూడా ఎలాగో మనం ఒక వరుసలో చెప్పుకుందాం. మనం ముందుగా లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ రాహు చతుర్థంలో ఉన్నాడు. చతుర్థం అంటే మాతృస్థానము, వాహనము, అదేవిధంగా మీ యొక్క గృహము, మీ యొక్క నేటివ్ ప్లేస్, ఇవన్నీ కూడా 4th ప్లేస్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. విద్య కూడా 4th ప్లేస్ ఇండికేట్ చేస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే ఈ 4th హౌస్లో ఉన్నటువంటి రాహు ఇంపాక్ట్ చేస్తున్నాడు. అదే టైంలో రజతమూర్తి కాబట్టి ఆ నెగిటివ్స్ అన్నీ కూడా కొంత పాజిటివ్ చేసేటువంటి అవకాశం ఉంది. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, ఈ చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు, వాహనాలకు సంబంధించినటువంటి రిపేర్లు, అలాగే తల్లికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, దీనివల్లనే ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే, వాహనాలకు కానీ ఇంటికి కానీ రిపేర్లు ఏమైనా ఉంటే చేయించుకోండి. తద్వారా మదర్కి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ యొక్క డబ్బు ఏదైతే ఖర్చు పెట్టాల్సి ఉందో జాతక రీత్యా, ఆ డబ్బుని ఇంటి రిపేర్లకు కానివ్వండి, లేకపోతే వాహనాల రిపేర్కి కానీ వాడినట్లయితే మదర్ తాలూకు ఇంపాక్ట్, మదర్ హెల్త్ తాలూకు నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించగలుగుతారు. మీకు డబ్బు ఖర్చు కావాలన్నప్పుడు ఈ చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఏది ఎఫెక్ట్ చేయాలి, ఏది ఎఫెక్ట్ చేయకూడదు అనేది మనం నిర్ణయించుకున్నప్పుడు, ఇప్పుడు తల్లి హెల్త్ ఇంపార్టెంట్ అనుకున్నాం కాబట్టి వెహికల్స్ రిపేర్ ఉంటే ఇప్పుడు చేంజ్ చేసేయండి, అది ఇంటికి రిపేర్లు ఉంటే చేంజ్ చేసుకోండి. సో దట్ కొంత ఎక్స్పెండిచర్ మీరు ఇంకరేజ్ చేస్తారు కాబట్టి రెండో వైపు ఉన్నటువంటి నెగిటివ్ రిజల్ట్ ప్యాసిఫై అవుతుంది. ఇక పంచమంలో శని అంటే ఇక్కడ కూడా ధనవ్యయము, ధన నష్టము, అదేవిధంగా అనారోగ్యము, పనులు సరిగ్గా కాకపోవటము, కుటుంబానికి దూరంగా ఉండటం, క్యాంపులు కానివ్వండి, ట్రైనింగ్స్ కానివ్వండి, వీటికి వెళ్ళటము, అదేవిధంగా ఈ యొక్క వ్యాపారంలో నష్టాలు రావటం, ఇవన్నీ కూడా శని పంచమ కారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే, పుత్రుల కారణంగా కూడా సమస్యలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టే అవకాశం, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ధన నష్టం, వాడి కారణంగా ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఈ యొక్క పంచమంలో ఉన్నటువంటి శని ఇస్తాడు. అయితే ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్లుగా శని రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి దీని తాలూకు నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా కొంత నల్లిఫై అవుతున్నాయి. సో దట్ మీరు ఈ పంచమ స్థానానికి సంబంధించినటువంటి మీ పిల్లలకి ఏదైనా మీరు ఖర్చు పెట్టాలి అనుకున్నట్లయితే పాజిటివ్గా వాళ్ళకి బట్టలు కొనిపెట్టడం కానివ్వండి, వాళ్ళకి వస్తువులు కొనిపెట్టడం కానివ్వండి, వాళ్ళకి ఏదైనా డ్యూ ఉన్నాయనుకోండి, మీరు ఎప్పటి నుంచో పెండింగ్ పెడుతూ ఉన్నటువంటి ఉన్నాయనుకోండి, అది ఈ టైంలో ఖర్చు పెట్టేసేయండి. సో దట్ ఆ రకంగా ధనవ్యయం అవుతుంది. దట్ విల్ బి గుడ్. ఎందుకంటే బేసిక్గా మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అనే విధంగా చెప్పాలంటే, ఆభరణాల గురించి కానివ్వండి, అలాగే వాహనాల గురించి కానివ్వండి, అలాగే వస్తువుల గురించి కానివ్వండి, మీరు చాలా పాజిటివ్ ఎక్స్పెండిచర్ చేసే అవకాశం ఈ యొక్క రవి, కుజ, శుక్రుల కారణంగా ఉందని నేను చెప్తాను. అది అందువల్ల ఎలాగో ఆ ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఈ పంచమ స్థానంలో సంతానం కోసం కానివ్వండి, చతుర్థ స్థానంలో పెళ్లి గురించి కానివ్వండి, ఇంటి గురించి కానివ్వండి, వెహికల్స్ గురించి కానివ్వండి అన్న ఖర్చులు కనుక పెట్టినట్లయితే ఈ యొక్క ఎక్స్పెండిచర్ ప్రాపర్గా రూటింగ్ అవుతుందన్నమాట. అది నేను చెప్పాలనుకున్నది. అదేవిధంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, వీరికి గురువు అష్టమంలో ఉన్నాడు, కానీ అదే టైంలో ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు. అందువల్ల చాలా బాగుంటుంది. డబ్బులు ఖర్చు పెడతారు, కానీ మంచి ఖర్చులు, అనేక రకాల ప్రయాణాలు వస్తాయి, కానీ అది కూడా మంచి ప్రయాణాలు. రాజభయం వచ్చినట్లు వచ్చి, రాజభయం అంటే మీరు పెట్టుకునేటువంటి రాజభయం అంటే బాస్ ఏమైనా తిడతాడేమన్నటువంటి భయంతో మీరు ఉంటారు, కానీ అక్కడ ఏమి ఉండదు, మీకంతా సక్రమంగానే
జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ గురించి, అలాగే ఆఫీసర్స్, బాసెస్ కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు మీరు చేసే పెర్ఫార్మెన్స్, మీరు చేసే ప్లానింగ్ పట్ల. దాని పట్ల కూడా మీరు గురువు మళ్ళీ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా తాత్కాలికమైన మీకు ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా మళ్ళీ వెంటనే అది సెటరేట్ అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా వాహనాల్లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఈ గురువు అష్టమంగా ఉన్నందువల్ల కూడా ఇది గురువు వల్ల కానీ ఇటు రాహు వల్ల కానీ వెహికల్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి అవకాశం, ట్రబుల్ ఇచ్చే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన రిపేర్ ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వస్తువుల్ని, మీ యొక్క వస్తువులు ఎస్పెషల్లీ మొబైల్స్ కానివ్వండి, మీ పర్సులు కానివ్వండి, మీ బ్యాగులు కానివ్వండి కాస్త దగ్గరగా పెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి మీకు చోర భయం అనేది కానీ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం వస్తువులు దగ్గర పెట్టుకోండి. అలాగే ప్రెషర్ ఉంటుంది. ఈ అష్టమంలో ప్రెషర్ గురువు ఉన్నప్పుడు నిజమైన ప్రెషర్ ఉందో లేదో మీకు వ్యవహారిక జీవితంలో తెలియదు, కానీ మీరైతే ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. అదనమాట. ఇక కుజుడు, మనం ఇక్కడి నుంచి చూసుకున్నట్టు కుజుడు 3వ స్థానాల్లో, విక్రమ స్థానాల్లో చాలా శుభకరుడుగా ఉన్నాడు. అంటే మీరు ఏదైనా పనులు నెరవేర్చుకున్నా కూడా, మీరు ఏదైనా పనులు పెట్టుకున్నా కూడా బ్రహ్మాండంగా మీరు పనులు బాగా యాక్టివ్గా చేయగలుగుతారు. బంగారం లభిస్తుంది, ఆభరణాలు లభిస్తాయి, సుఖము, ధనము, ఆరోగ్యము, భూవస్త్ర లాభం, సంతోషం, సక్సెస్, కుటుంబ సౌఖ్యము, కోరికలు నెరవేరుతాయి, వ్యవహార జయము, మీ యొక్క పరాక్రమంతో, మీ యొక్క పెర్ఫార్మెన్స్ తోటి, మీ యొక్క ప్లానింగ్ ఎబిలిటీ తోటి మీరు చాలా విషయాల్లో సక్సెస్ఫుల్గా ఈ కుజుడు మీకు బాగా హెల్ప్ చేస్తాడనమాట. ఈ టైంలో వృత్తి వ్యాపారంలో కూడా, ఉద్యోగాల్లో కూడా చాలా అభివృద్ధి, అలాగే మీ బ్రదర్స్ వలన కూడా చాలా సౌఖ్యం కూడా లభిస్తుంది ఈ కుజుడి కారణంగా. అదేవిధంగా రవి కూడాను ఆరోగ్యంగాను, బంధుమిత్ర సమాగమం ద్వారాను, కార్య అనుకూలత వలన, ఇంట్లో శుభకార్యాలు, విందులు, వినోదాలు, వీటి వల్ల మిమ్మల్ని సంతోషపెడతాడు. అదేవిధంగా రాజగౌరవం లభిస్తుంది, వ్యాపార వృత్తుల్లో కూడా ఉన్నతి, విజయం లభిస్తుంది. అలాగే చాలా పాత స్నేహితులు మీకు ఫోన్లు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా బుధుడి వలన కూడా మీకు వాహనాల లాభము, అలాగే గృహ లాభం. ఏదో చెప్పాను అక్కడ ఖర్చు అవుతుందని ఇక్కడ లాభం అంటున్నారు. ఏంటంటే దీన్ని సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా యూ విల్ బీ హ్యాపీ. ఇంట్లో ప్రాబ్లం ఉంది, వెహికల్లో ప్రాబ్లం ఉంది, దాన్ని సెట్ చేసుకుంటేనే కదా మీకు సంతోషం కలిగేది. ఈ విధంగా బుధుడు మీ చేత ఆ పని చేయిస్తాడు. కజిన్స్ తోటి, లేకపోతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోటి. ఒక పక్క కుజుడు మీకు ప్లస్ పాయింట్ అయితే సోదరులతో సౌఖ్యానికి, ఈ యొక్క బుధుడు సోదర సౌఖ్యానికి నెగిటివ్ అవుతున్నాడు. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండండి. కొన్ని సందర్భాల్లో మీ బ్రదర్స్, సిస్టర్స్ చిరుబుర్లాడతారు మీ మీద. అదే టైంలో మళ్ళీ అఫెక్షనేట్గా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. మిత్రుల వల్ల కూడా మీకు కొన్ని కష్టాలు ఈ బుధుడి కారణంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. బాసెస్ కూడా మధ్య మధ్యలో విసుక్కుంటారు. అయితే కుజుడి కారణంగా మీరు అఫిషియల్గా కానివ్వండి, మీ పెర్ఫార్మెన్స్ పరంగా కానీ చాలా బాగా చేస్తారు. ఓవరాల్గా మిగతా గ్రహాలన్నీ కూడా కలిసి మిమ్మల్ని పాజిటివ్ వైపే నడిపిస్తాయి. ఇక శుక్రుడు కారణంగా తీసుకున్నట్లయితే శత్రువులు మీకు వృద్ధి చెందుతారు. అంటే మీ పెర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు, మీకు ఆఫీసులో కానివ్వండి, ఇంటా బయట మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నప్పుడు సహజంగానే శత్రు వృద్ధి జరుగుతుంది. వ్యాపార విజయం, అభివృద్ధికరమైనటువంటి జీవితం, పేరు ప్రతిష్టలో కూడా మీకు శుక్రుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇదే విధంగా తీసుకున్నట్లయితే ఇదంతా 1వ నుంచి 3వ తారీఖు వరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన రిజల్ట్స్ అయితే, 4వ తారీఖు వచ్చేసరికల్లా ఈ నెగిటివ్గా ఉన్నటువంటి బుధుడు పాజిటివ్ ప్లేస్లోకి రాబోతూ ఉన్నాడు, 4th ప్లేస్లోకి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 4వ తారీఖు నుంచి మొదలెట్టి బుధుడు దాదాపు 4 రోజుల పాటు ఉంటాడు. అతని వల్ల అడిషనల్గా మీకు గృహలాభము, వాహన లాభము, సంతోషము, కార్యసిద్ధి, మీరు అకాడమిక్గా కూడా మీరు బాగా ఎడ్యుకేషన్ కూడా మంచిగా పర్సూ చేస్తారు. మీ తల్లికి ఆనందం కలుగుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ సెట్ అవుతాయి, కుటుంబ సౌఖ్యము, అలాగే రాజ ఆదరణ, ఇవన్నీ కూడా మీకు బుధుడి కారణంగా మీకు 4వ తారీఖు నుంచి లభించబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క సిచ్యుయేషన్ మీకు 12వ తారీఖు వరకు ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఇంతకుముందు 3లో మీకు శుభం ఇస్తున్నప్పుడు 4లో కూడా బ్రహ్మాండంగా కూడా మీ మదర్కి హెల్త్ ప్రాబ్లము లేకుండా అన్నీ తగ్గిపోవటము, మదర్ హెల్త్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవటము, శుభము, సుఖము, వాహన సౌఖ్యము, ఆదాయ వృద్ధి, అలాగే ఇంట్లో గృహాలలో జరిగేటువంటి మంచి మంచి శుభకార్యాల వలన మీకు అనేకటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులు లభిస్తాయి. బట్టలు, అదేవిధంగా స్నేహితుల వృద్ధి, మిత్ర లాభము, వైఫ్ తోటి అలా స్పోజ్ తోటి, అంటే భార్యతోటి కానీ భర్తతోటి కానీ మీరందరూ కూడా కలిసి చక్కగా పిక్నిక్లకి, వాటికి వీటికి సరదాగా బయట తిరిగేటువంటి అవకాశం ఉంది. హాయిగా చింతలు లేకుండా ఉంటారు. మీ ప్రయాణాలు కూడా చాలా సుఖవంతం అవుతున్నాయి ఈ 6 నుంచి 12వ తారీఖుల మధ్య. అక్కడి నుంచి మనం తీసుకున్నట్లయితే 13వ తారీఖు, 13 నుంచి 22 వరకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే రవి యొక్క మూమెంట్. ఈ రవి మీకు 13/2 నుంచి ఫిబ్రవరి 13 నుంచి కొంత నెగిటివ్గా ఉండబోతున్నాడు. మళ్ళీ ఇంతకుముందు రవి 3లో ఉన్నప్పుడు చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాడు.
అయితే ఆయన 4లోకి వచ్చి ఒక నెల రోజులు ఉంటాడు కాబట్టి మీకు ప్రేమ వ్యవహారాల్లో కానివ్వండి, జీవిత భాగస్వామితో కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నిద్రలేమి ఉంటుంది, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, అదేవిధంగా హెడేక్ రావటము, టైంకి భోజనం చేయకపోవటం. ఎందుకంటే ఈ శుక్రుడు బాగా ఇష్టమృష్టాన్న భోజనాలు అవన్నీ పెట్టిస్తాడు. ఈ రవి గారు ఏం చేస్తారంటే దానికి సంబంధించినటువంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అదేవిధంగా హెడేక్, అదేవిధంగా మీకు అకాల భోజనం గారి వల్ల వచ్చేటువంటి కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా ఈ రవి కారణంగా మీకు 13వ తారీఖు నుంచి ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వాహనాల విషయంలో కూడా ఇంటి విషయంలో కూడా రిపేర్లు వచ్చేటువంటి అవకాశం ఈ 13 నుంచి 22వ తారీఖు మధ్య ఉంది. ఈ 23వ తారీఖు వచ్చేసరికల్లా ఈ కుజుడు కూడాను మీకు పాజిటివ్ ఉన్నటువంటి కుజుడు నెగిటివ్లోకి వెళ్తున్నాడు. దానివల్ల కూడా మీకు ఉద్యోగంలో కొన్ని చేంజెస్, సీట్లో కొన్ని చేంజెస్ లేదా మీ వర్క్స్ చిన్న చిన్న మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా రవితో పాటు కుజుడు కూడా ఇండైజెషన్ ప్రాబ్లంకి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. అలాగే అలసటగా ఉంటుంది. అలాగే బంధువుల్లో కూడా మీకు కొంతమందితోటి మీరు పోట్లాటలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి చింత కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఓవరాల్గా కనుక మనం కనుక పరిశీలించినట్లయితే 1వ తారీఖు నుంచి దాదాపు 12వ తారీఖు వరకు అంటే ఫిబ్రవరి నెలలో మొదటి హాఫ్ చాలా బాగుంది. క్రమక్రమంగా సెకండ్ హాఫ్లో కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది ఫిబ్రవరి నెలలో. కాబట్టి మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనులన్నీ కూడా మొదటి హాఫ్లో పూర్తి చేసుకున్నట్లయితే చాలా సక్సెస్ఫుల్గా ఆ పనులు మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఓవరాల్గా మీకు ఫైనల్గా ఇటు గురువు సువర్ణమూర్తిగా ఉండటము, శని రజితమూర్తిగా ఉండటం కూడా మీకు లాభించేటువంటి అడిషనల్ బెనిఫిట్. మామూలుగా నేను చెప్పిన గ్రహాలు కాకుండా దాదాపుగా అల్టిమేట్గా దాదాపు 7 గ్రహాలు మొదటి హాఫ్లో మీకు అనుకూలంగా ఉంటాయి. సో దాదాపు 7 గ్రహాలు అనుకూలంగా ఉండడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. సెకండ్ హాఫ్లో దాదాపుగా 8 గ్రహాలు లెక్కేసుకుంటే 5 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఓవరాల్గా మీకు 80%, 75% నుంచి 80% వరకు మీకు ఈ నెల చాలా అనుకూలంగా ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. అదేవిధంగా నేను నాకు చెప్పినట్లుగా ఏ గ్రహాలు నెగిటివ్గా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రాహుకు సంబంధించి ముఖ్యంగా దుర్గామ్మ వారికి మీరు ప్రార్థన చేసినట్లయితే చాలా మంచిది. అలాగే శని అన్నప్పుడు శివుడు, అదేవిధంగా లేదా శని భగవానుడు యొక్క ఇవి చేయండి. అదేవిధంగా గురువుకు సంబంధించింది కూడా గురవే సర్వలోకానాం విషయ భౌరోగినాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తి నమః అని దక్షిణామూర్తి స్తోత్రం కానివ్వండి, లేదా ఓం ద్రాం దత్తాత్రేయ నమః అని దత్తాత్రేయ స్వామి యొక్క నామం కానీ చేసుకోండి. ఈ విధంగా మీరు శుభ ఫలితాలు పొందుతారు ఈ ఫిబ్రవరిలో. స్వస్తి.